జితకామః అంటే మన్మధుణ్ణి జయించినవాడు, కోరికలను జయించినవాడు. ఆ మన్మధుడిని ఆయన మూడో కన్నితో భస్మం చేశారు. అంటే మన్మధుడిని జయించారు. ఎవరైనా మన్మధుడిని జయించగలరా అంటే అది చాలా కష్టమైన పని. అయినా సరే ఆ స్వామి వారు ఆయన్ని జయించారు కాబట్టి ఆయన్ని మనము స్పెషల్గా చెప్తాం మన్మధుడిని జయించిన వారు అని చెప్పి. అలాగే కోరికల్ని జయించిన వారు. కోరికలు లేవు మాకు అని చెప్పుకోవడం కూడా ఒక కోరిక అన్నట్టు అయిపోతుంది. అదొక అహంకారం టైప్ తయారవుతుంది. అందుకని ఏది కోరిక కూడా తెలియని కోరికలు ఉన్నలాగా మనం ఉంటాం. కోరికలు అని మాకు ఉండవండి, అసలు ఏ కోరిక మాకు ఉండవండి అని ఎందుకు చెప్తామంటే కోరిక నాకు లేదు అని ఒకరికి చెప్పుకోవడము, అక్కడి నుంచి ఏదో నాకు అలా అంతా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని ఎదుటి వాళ్ళతో పొగిడించుకోవడమా అనేలాంటివి ఒకటి ఉంటుంది. అంటే మనకి ఏదో అక్కడ కీర్తి రావాలనుకోవడం అదొక కోరిక. కోరికలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే చాలా రహస్యంగా ఉంటాయి. అసలు మనకి ఇది కోరిక అని కూడా తెలియని కోరికలు మనలో ఉంటాయి. అంత విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు ఎక్కువ చేస్తున్నాం అనుకో, మనకేమనిపిస్తుంది, నేను కదా పూజలు చేస్తున్నాను, మిగిలిన వాళ్ళగా బాహ్య ప్రపంచం తిరగడం లేదు, ఆ వస్తువులు చీరలు అయి నేనేం అడగను, నేను బాగున్నాను అని అనుకుంటాము. ఆ వెనుకాతనే ఏమొస్తుంది, మీరు బాగా పూజలు చేస్తున్నారంటే ఎవరన్నా అనాలి, లేకపోతే ఎవరికైనా తెలియాలి అన్న ఒక చిన్న కోరిక ఉంటుంది. అది మనకే తెలియని విధంగా ఉంటుంది. నేను చాలా బాగా పూజ చేస్తాను, లేకపోతే బాగా చదువుతాను అనేది మనకి అదొక కోరికలు. ఏమిటి ఆ కోరిక కాదు అన్నట్టుగా కోరిక. సో రకరకాలుగా ఉంటాయన్నమాట మన కోరికలు. సో అలాంటి కోరిక ఏమన్నా స్వామివారికి ఉంటుందా అంటే ఆయనకి ఎటువంటి కోరికలు ఉండవు. ఎందుకంటే ఆయనకి దొరకంది కానీ, లేకపోతే ఆయనకి ఇది వస్తేనే నాకు పని అవుతుంది, లేకపోతే ఇది వస్తేనే నేను ఆనందాన్ని పొందుతాను అనేవి ఏమన్నా ఆయనకుంటాయి ఏముండవు. ఎందుకంటే సహజ సిద్ధంగానే ఆయన ఆనంద స్వరూపుడు. ఇప్పుడు మనం ఏదన్నా ఎందుకు కోరుకుంటాము, అదేదో దొరికితే దానివల్ల సుఖం వస్తుంది, ఏదో సంతోషం వస్తుంది అనుకుని వేరే కావాలనుకుంటాం. కానీ అసలు అవన్నీ ఆయనే స్వరూపుడు కదా, ఆనంద స్వరూపుడు, సత్య చిత్ ఆనంద స్వరూపుడు. అలాంటి ఆయనకి మళ్ళీ క్రొత్తగా ఏదో తెచ్చుకుంటేనో కొనుక్కుంటేనో ఎవరో ఇస్తేనో నాకు ఆనందం వస్తుంది, వేరే వ్యక్తితో మాట్లాడితే ఆనందం వస్తుంది, వేరే ప్రదేశానికి వెళ్తే వస్తుంది అనేవి ఏమి ఉండవు కదా. సో అలాగే ఎక్కడ ఏమీ లేకుండా మహదానంద స్థితిలో ఆయన ఉంటారు కాబట్టి ఆయనకి మళ్ళా ఏవో కోరికలు పుట్టాల్సింది కానీ అవి నెరవేర్చుకోవడం కానీ ఏముండదు. కాబట్టి ఆయన కోరికల్ని జయించారు. ఆయనకంటూ ఎటువంటి కోరిక ఉండని స్థితిలో ఉంటారు కాబట్టి ఆయన ఏమంటున్నాం, జితకామః అంటున్నాము. తర్వాత ఏంటి, జితేంద్రియ, ఇంద్రియాలను జయించిన వాడు. మనం మహా కష్టపడినా సరే మన ఇంద్రియాలని మనం జయించలేని స్థితిలో ఉంటాం. ఈ ఇంద్రియాలు ఏదో ఒకటి చూస్తాయి, అవేదో వింటాయి, లేకపోతే ఏదో తినాలని ఆశిస్తాయి, ఏదో ఒక స్మెల్ బాగుంది అదేదో కొనుక్కుని తెచ్చేయాలంటాం. ఇలాగ రకరకాలుగా మన ఇంద్రియాలు ఉన్నాయంటే ఎంతసేపు పరుగులు తీస్తూ ఉంటాయి. అవి ఏదో కావాలంటే దాని వెంట మనం పరిగెడతాం. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి కోరికలు, ఇంద్రియాల దగ్గర నుంచి. సో ఈ ఇంద్రియాలు కనుక మన కంట్రోల్లో ఉన్నాయనుకుందాం, ఏ ఇంద్రియము అది చెప్పినట్టు మనం వినడం లేదు. నువ్వు ఇది తిను అంటే అది తినేస్తుంది, ఇక్కడికి వెళ్ళు అంటే అది వెళ్తుంది, ఇది చూడు అంటే చూస్తుంది, అంటే అప్పుడు మనం జయించినట్టు. కానీ మనది అలా ఉండదు. ఆ కళ్ళేవో అంటే అబ్బాయి ఇదేం సరిపోలేదు, నాకేదో సినిమాకి తీసుకుని వెళ్ళు, లేకపోతే ఏదో బయట తిరగడానికి మంచి ప్రదేశాలకి తీసుకుని వెళ్ళు ఏదో చెప్తుంది. అప్పుడు మళ్ళీ మనం అంటాము ఏదో కాస్త బయట తిరగాలనిపించి వెళ్ళామండి. దాని మీనింగ్ ఏంటి, ఆ కళ్ళకి ఏదో చూడాలి. ఇది రోజు అయ్యే తింటున్నాం కాబట్టి ఇంకోటి తింటున్నాము, అక్కడ నోరుకి ఏదో కావాలి. ఇలాగా ఇంద్రియాలు మనల్ని ఆడిస్తూ ఉంటాయి అన్నమాట. అవేమి అంత ఈజీ కాదు కంట్రోల్ చేసుకుంటామా అంటే కంట్రోల్ అవ్వదు. ఒకటే తినమంటే 2 రోజులు తింటుంది, 4 రోజులు తింటుంది, 5వ రోజు చెప్పేస్తాను నేను చేస్తే తినను, అలాగే ఉంటాను. సో ఇలా అవి మనల్ని ఎంత ఆడించాలో అంత ఆడిస్తాయి అన్నమాట ఇంద్రియాలు. సో వాటిని మనం కంట్రోల్ చేసుకోగలమా అంటే చాలా కష్టంగా. ఎవరైనా చేసుకుంటే వాళ్ళు ఆ మునులు ఋషులు అవుతారు, ఎవరైతే ఆత్మసాక్షాత్కారాన్ని పొందారో వాళ్ళు అవుతారే తప్పితే సామాన్యుడికి అవన్నీ అంత సహజంగా జరిగేది కాదు. ఎంత కష్టపడినా కూడా కష్టమే అన్నమాట. సో అలాంటి ఇంద్రియాలని కూడా ఎవరైనా జయించున్నారంటే ఆయన ఎవరు, భగవంతుడు. సో భగవంతుడికి ఏమన్నా ఆ ఇంద్రియాలు కావాలని ఆయన తెస్తారా, ఏం అవసరం లేదు. ఆయన చేతిలోనే ఏం కావాలో అవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాన్ని జయించిన వాడు ఆయన. తర్వాత కళ్యాణ ప్రకృతి, శుభప్రదమైన స్వభావం కలవాడు ఆయన. శివుడు అంటేనే శుభము, మంగళమూర్తి అని చెప్పాం కదా. ఇంకా ఆయన స్వభావం కూడా మంగళంగా ఉంటుంది, శుభాలు చేకూరుస్తారు, అంతా మంచిగానే ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఆయన స్వరూపం ఇంకోటి ఎలా అవుతుంది, ఏం అవ్వదు కదా. అలాగే ఆయన ఎక్కడైతే వస్తారో అక్కడ అమంగళాలు దూరం అయిపోతాయి.
ఎంత అశుభాలు ఏమైనా జరిగేది ఉన్నా సరే ఆ అశుభాలు కూడా దూరం అయిపోయి శుభప్రదంగా ఉంటారు. ఎందుకంటే ఆ స్వామి వారి స్వరూపమే అది, కాబట్టి శుభప్రదమైన స్వరూపం అయింది. ఆయన స్వభావం కూడా అంత శుభప్రదంగానే ఉంటుంది. అక్కడ దేవుడు ఉన్నాడేంటి అంటే అక్కడంతా మంచి జరుగుతుంది. అక్కడంతా అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా స్వభావం మారిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగానో రాకముందు అతను అలా ఉండేవాడు కాదండి. ఇందులోకి వచ్చే అతనిలో చాలా మార్పు వచ్చిందంటారు. ఎందుకు అంటే ఆ స్వామి వారు ఆ రూపంలో అతనికి మార్పులు వచ్చేటట్టు, స్వభావంలో మార్పులు వచ్చేటట్టు చేస్తారు. ఎందుకంటే స్వభావమే భగవంతుడు కాబట్టి, స్వభావ రూపంలో కూడా భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఎందుకు మనల్ని ఆ నామాన్ని పదే 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 జపించండి అంటారు. ఆ నామానికి ఉన్న శక్తి అలాంటిది. ఎందుకంటే ఆ నామ రూపంలో, ఆ శబ్ద రూపంలో భగవంతుడు ఉన్నాడు. మనం పదే పదే చెప్పడంలో ఏమవుతుంది, మన మనసులో ఆ భగవంతుడు మార్పు తీసుకొస్తాడు. ఏ విషయాలైతే ఇంతకు ముందు మనకి చాలా అవసరమనో, లేకపోతే ఏ బాహ్య ప్రపంచంలో మనం పరిగెడుతూ ఉండేవాడమో అది కొంతకాలం ఆధ్యాత్మికంలోకి ఉన్నాక అది అంత అవసరమేం కాదే, ఇది లేకపోతే కూడా మన జీవితం బాగానే ఉంటుంది అనే ఒక దానికి వచ్చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏ బాహ్య ప్రపంచంలో ప్రతిదాని వెంట పరిగెట్టాల్సిన అవసరం లేదు, అది మనకి కావాల్సింది ఏమి కాదు అని చెప్పేసి. అందుకని ఏమంటున్నారు, దాని వెంట మనం పరిగెట్టము. అలాగా పరిగెట్టినప్పుడు సహజంగానే మన స్వభావం ఇంకా 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 శుద్ధ చైతన్యంలోకి వెళ్ళిపోతుంది, ఇంకా మంచిగా తయారవుతుంది. బాహ్య ప్రపంచంలో ఎప్పుడు అది కొంతకాలం చాలా మంచిది అనిపించిన ఆ తర్వాత చెడు చేస్తుంది, లేదు కొంతకాలం కాస్త చెడుగా అనిపించిన తర్వాత మంచి చేస్తుంది. అలా బాహ్య ప్రపంచంలో ఏది కనిపిస్తుందో అది, సహజంగా ఏది కనిపిస్తుందో అది అవుతుంది అనడానికి లేదు. దాన్ని బట్టి మన స్వభావం కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వామి ఏమంటున్నారు, నువ్వు ఎప్పుడైతే బాహ్య ప్రపంచాన్ని వదిలేస్తావో ఆటోమేటిక్గా నీలో శుద్ధ చైతన్యము, శుద్ధ స్వభావం తయారవుతూ ఉంటుంది. అది ఎవరు చేస్తారు, భగవంతుడే చేస్తాడు ఆయన మంత్రం తలచడం వలన. సో ఎందుకు ఆయన మన స్వభావాన్ని అలా మంచిగా మార్చగలరు అంటే ఆయన ఆ మంచి స్వభావాన్ని ఆయనే కలిగి ఉన్నారు కాబట్టి, ఆయనే ఆ స్వభావం కాబట్టి. అందుకని ఆయన ఏమంటామంట, కళ్యాణ ప్రకృతి అంటామంట. తర్వాత ఏంటి, కల్పః అంటే కల్పము అంటే కాల విశేషము, ఆలోచన విశేషము, అట్టి కల్ప రూపమున ఉన్నవాడు. ఇప్పుడు కల్పము అని మనము ఇవి చెప్తూ ఉంటాం కదా, ఇన్ని యుగాలు, ఇన్ని కాలాలు, ఇన్ని కల్పయుగాలు అలా చెప్తాం కదా. ఇప్పుడు మనం అదే నిమిషాలు గంటలు అలా చెప్పినట్టు కల్పం అంటే చాలా పెద్ద స్పాన్ అనమాట. ఎప్పుడు ఏదో ఒక సెకండ్ కన్నా నిమిషం ఎక్కువ, నిమిషం కన్నా గంట ఎక్కువ అలా చెప్తాం. రోజులు, నెలలు, మాసాలు ఇట్లా తీసుకుంటూ పోతూ ఉంటాం కదా. అవన్నీ వెళ్ళాక కల్పం అనేది ఇంకా చాలా పెద్దదన్నట్టు. అలాగా అన్నిటిలో ఎలా అయితే పెద్దది, అధికమైంది, ప్రాముఖ్యమైనది, ప్రఖ్యాతిగాంచింది ఆ మెయిన్ ఏదో అది మనము భగవంతుడు అని చెప్తున్నాము. కాలాలలో కూడా పెద్ద కాలం, ఎక్కువ స్పాన్ ఉండేది ఏంటంటే కల్పం అనమాట. ఆ కల్పం కూడా నేనే అని భగవంతుడు చెప్పారట. అలాగే ఆలోచన విశేషం అంటారు. కల్పన ఏదో ఆ కల్పించుకుని ఎవరైనా కల్పనలు చేస్తున్నారంటారు. అయితే ఒక కల్పన చేయడం అనేది ప్రతి వాడికి జరుగుతుందా, చేయగలుగుతారా అంటే చేయలేరు. ఒక కవులు ఉన్నారంటే వాళ్ళు కల్పన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా అమ్మవారిని వాళ్ళ కళ్ళని ఊహించి స్వామివారు ఎలా చెప్తారు, ఒక నీళ్ళల్లో చేపపిల్ల తిరుగుతుంటే అమ్మవారి కళ్ళు తిరుగుతున్నట్టు, లేకపోతే అమ్మవారి కళ్ళు తిరగడం చేపపిల్ల తిరుగుతున్నట్టు ఉంది అంటారు. అసలు ఆ కల్పన మనకైతే రాదు, అలాంటి వాళ్ళకే వస్తుంది. సో కల్పన చేయడం కూడా అది కూడా ఒక ప్రతిభ అన్నమాట. సో అలా కల్పనలు చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరట. ఎవరు, భగవంతుడు. సో భగవంతుడు ఎంత కల్పన చేయకపోతే ఈ విశ్వం ఇంత అందంగా ఇన్ని రకరకాలుగా తయారయ్యాయి. ఎంత వ్యత్యాసం ఉంటుంది ఒకదానికి సంబంధం లేకుండా. అసలు మన శరీరమే తీసుకుంటే ఒక ఆహారం ఏదో మనం ఒక ఘన పదార్థం వేస్తుంటే అది జీర్ణం అవ్వడము, దాని నుండి శక్తి రావడము, అలాగా మన శరీరంలోని ఎంతో జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఒక కల్పనకి ఏమన్నా అందుతాయి అంటే దొరకవు. అలాంటి చాలా మన అంచనాలకి అందనినంత కల్పన చేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారట. ఎవరు ఉంటారట, భగవంతుడు అంట. అందుకని ఆయన్ని కల్పః అంటాము. అలాంటి కల్పరూపాన్న ఉన్నవాడు. ఒక రూపం, ఒక కల్పించిన ఒక రూపాన్ని మనం కనుక ఊహించామనుకో, ఎంత ఊహించినా సరే భగవంతుని రూపాన్ని మనం ఊహించలేం. ఎందుకంటే మనకి ఇప్పుడు చెప్తారు కదా, విశ్వరూపం మనకి చూపిస్తూ ఉంటారు. అందులో ఏంటి, ఏదో సహస్ర
శీర్ష అలా చెప్తూ ఉంటారు. అప్పుడు మనకి పెయింటింగ్ మనం చూసామనుకో, మహా అయితే శీర్షాలు ఒక 100 ఎన్నో, మహా అయితే పోనీ ఒక సహస్రం వచ్చినట్టు ఎలాగో మేనేజ్ చేసుకుని వేస్తారు. మరి చేతులు సహస్ర, కాళ్ళు సహస్ర అంటే ఎక్కడి నుంచి చేస్తారు? సహస్రపాదు అంటే వాళ్ళు అలా వేయలేరు, అది చేయలేరు. పోనీ ఇంకా ఇంకా ఉంటాయి, ఇన్నిన్ని ఆయుధాలు చెప్తూ ఉంటారు. కొన్ని ఆయుధాలకి మనకు అసలు అర్థమే కదా అదేమిటా అని చెప్పి. ఇలాగా మనం ఏదన్నా ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికి మనం ఏదైనా కల్పన చేసుకుని ఊహిద్దామన్నా సరే, ఆ స్వామివారి ఆ రూపము మన ఊహకేమైనా అందుతుందా అంటే కనీసం ఊహకు కూడా అందనటువంటి రూపంతో స్వామివారు ఉంటారు. ఇందాక చెప్పినట్టు స్వామివారు నిజానికి ఒక కాంతిపుంజంలాగా ఉంటారు, ఆయనకంటూ రూపం ఉండదు. కానీ ఎవరు ఋషులు ఎలాగ వాళ్ళని వాంఛించి ఇలాగా అని స్వామివారిని అనుకుంటారో ఆ రూపంలో భగవంతుడు వాళ్ళ ముందుకు వచ్చి ఆ భగవంతునికి సంబంధించిన మంత్రాన్ని వాళ్ళకు ఉపదేశిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనమే అనుకున్న స్వామి అలా వచ్చేది తప్పితే నిజంగా స్వామివారి రూపం ఏదో ఆ నిజమైన రూపాన్ని మనమేమన్నా కల్పన చేయగలమా? మన కల్పనకి ఏమాత్రము అందనటువంటి చాలా విచిత్రమైన, అద్భుతమైన, లేకపోతే ప్రకాశవంతమైన, ఆయన ఏమంటారు, సహస్ర కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్నారంటారు. ఒక సూర్యుడిని మనం గట్టిగా కళ్ళు పెట్టి చూడలేము, అప్పుడు సహస్ర కోటి 1000 కోట్ల సూర్యుళ్ళు వెలుగుతుంటే స్వామివారు అలా వెలుగుతున్నారు అని చెప్తారు. మరి అలాంటి వాళ్ళని మనం ఎలా చూడగలము? అది మాత్రం మన కల్పనకు అందుతుందా? అందదు కదా. అలాగా ఉన్న ఆ స్వామివారి రూపం అనమాట. అందుకని ఆయన ఏమంటున్నాం, కల్పహ అంటామంట. తర్వాత ఏంటి, సర్వలోక ప్రజాపతి, అన్ని లోకాలను సృష్టించిన బ్రహ్మస్వరూపుడు. అన్ని లోకాలని, విశ్వాన్ని సృష్టించాడు ఆయన. 14 లోకాలను సృష్టించాడు, అందులో జీవుని సృష్టించారు. అన్నీ ఎవరు చేశారు? ఆ భగవంతుడే చేశారు. ఆయనే బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మ సృష్టిస్తున్నాడు అంటాము, ఆ బ్రహ్మను కూడా సృష్టించింది ఆ భగవంతుడే కదా, శివుడే కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ని లోకాలను సృష్టించింది ఆయనే. ఆ సృష్టించిన సృష్టికర్తను సృష్టించింది కూడా స్వామి. ఆ సృష్టించిన ఆ బ్రహ్మస్వరూపం కూడా ఈయనే. విశ్వము ఆయనే, విశ్వాన్ని సృష్టించింది ఆయనే, విశ్వం లోపల ఉన్నది ఆయనే. విశ్వాన్ని ఎవరు సృష్టించారో బ్రహ్మ, అది ఆయనే, ఆయన రూపంలో ఉన్నది ఆయనే. ఎలా చూసినా సరే మొత్తము శివుడే. కాబట్టి ఈ సర్వలోక ప్రజాపతి అని అంటారట. తరస్వి అంటున్నారు, అన్నింటిని మించిన వేగం గలవాడు. వాయువేగం కన్నా ఎక్కువ వేగంతో ఉంటారని చెప్పారు. మామూలుగా ఏంటి, వాయువు చాలా వేగంతో ఉంటుంది కదా. ఎంత వేగంతో అంటే దానితో ఎవరైనా పోటీపడి పరిగెత్తగలరో, లేకపోతే దేని మీద అన్న విమానంతో ఎలాగెళ్ళినా సరే వెళ్ళగలరా? ప్రస్తుతానికి మనకి ఇప్పుడున్న వాటితో అది సాధించే పని అయితే కాదు. అలాంటప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, అంత వేగంతో వాయువు ఉన్నా సరే దాన్ని కూడా మించిన వేగంతో శివుడు ఉంటారట. అంటే ఆయనకు అంత వేగం ఉంటుంది. ఎందుకంటే పంచభూతాలు సృష్టించింది కూడా భగవంతుడే కదా. వాయువుని సృష్టించింది భగవంతుడు, మరి వాయువుని సృష్టించింది భగవంతుడు కాబట్టి ఆయన సృష్టించిన దానికన్నా ఇంకా ఎక్కువ ప్రతిభ ఈయనకుంటుంది అదా. అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఎంత వేగంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ వేగంగా శివుడు ఉండగలరనమాట. అంత వేగం ఆయనకి కలిగి ఉన్నారంట. అందుకని ఆయన్ని తరస్వి అంటారట.